महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క ఏప్రిల్ మాసంలో 26వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు కూడా ఏప్రిల్ మాసం చివరి వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటని మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే కనుక బుధ భగవానుడు నీచరాశి నుంచి ఈ 30వ తారీఖు గురువారం శత్రుక్షేత్రమైన మేషరాశిలోకి మారుతున్నారు. రవి అలాగే మేషరాశిలో ఉన్నారు. శుక్రుడు వృషభ రాశిలో స్వక్షేత్రంలో ఉన్నారు. గురువు గారు మిథున రాశిలో ఉన్నారు. సింహరాశిలో కేతువు, కుంభంలో రాహు, అలాగే కుజ బుధ శనుల యొక్క యుతి గురువారం వరకు జరుగుతుంది. గురువారం తర్వాత ఇక్కడ బుధుని యొక్క స్థానం మార్పు అనేది మనం చూడొచ్చు. సో ఈ విధంగా గ్రహాల ట్రాన్సిట్ అయితే ఉంది. చంద్ర గమనం మనం అనుసరించినట్టయితే కనుక చంద్రుడి యొక్క గమనం కూడా మనం చూస్తే సింహ కన్య తులా రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇక్కడ ఈ విధమైన చంద్రగమనం ఆధారంగా మిగతా ప్లానటరీ పొజిషన్ ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి ఈ వారం అనేది మనం ఇప్పుడు చూద్దాం. కన్యారాశి వాళ్ళకి సంబంధిద్దాం. కన్యారాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక షష్టమంలో రాహు, అలాగే భాగ్యంలో శుక్రుడు, రెండు గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. శత్రు విజయాన్ని పొందడానికి, శత్రువులపైన విజయం సాధించడానికి చాలా వరకు మెటీరియలిస్టిక్ గెయిన్స్కి సంబంధించి రాహు మీకు అత్యద్భుతంగా 6th హౌస్లో యోగిస్తున్నాడు. ఇంకొక గ్రహం శుక్రుడు, వీనస్ ఈజ్ గివింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్. ఎందుకంటే ఈ కన్యారాశికి వెరీ గుడ్ ప్లానెట్ శుక్రుడు. భాగ్యస్థానంలో స్వక్షేత్రంలో ట్రాన్సిట్లో ఉన్న శుక్రుడు. మెయిన్గా ఈ వారం 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో బీ కాన్షియస్. వారం ప్రారంభం చంద్రుడి వ్యయ స్థాన సంచారంలో కేతువుతో ఉండంగా ఇక్కడ కొన్ని విషయాల్లో అనవసరంగా మనము ఈ స్టెప్ తీసుకున్నామేమో అనవసరంగా, అంటే కొన్నిసార్లు మనం ఇది చేసాం కానీ ఇది వేస్ట్ ఎఫర్టు అనవసరంగా అనే కొన్ని ఇలాంటి ఆలోచనలు కలిగే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఏ పని చేసినా ఆది సోమవారాల్లో వ్యయ స్థానంలో కేతు ఉంటాం, ఆ రాశ్యాధిపతి అష్టమంలో ఉంటాం. ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ తీసుకునే ప్రతి స్టెప్ విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం, కొంత మెంటల్ టెన్స్ ఫీలింగ్స్, కొన్ని నిద్ర కూడా, కొంత స్లీప్ డిస్టర్బెన్సెస్ కూడా ఈ రాశి వాళ్ళకి కొంచెం కనిపిస్తూ ఉన్నాయి కన్యా రాశి వాళ్ళకి సంబంధించి. సో కాబట్టి ఇలాంటి వాటిలో కొంచెం జాగ్రత్త తీసుకోవడం అవసరం. మంగళ బుధ గురువారాల్లో మెయిన్ ఏంటంటే రాశిలోనే చంద్రుడు ఉన్నారు. అయినప్పటికీ సమసప్తమంలో రవి, అక్కడ కుజ బుధ శనులు సప్తమ స్థానంలో ఏవి యోగించిన గ్రహాలు. పైగా కన్యారాశికి రాశ్యాధిపతే 7th హౌస్లో నీచిలో ఉన్నాడు, విత్ కుజుడితో కలిసి ఉన్నాడు. సో ఇక్కడ కుజ శని బుధుల యొక్క ఆస్పెక్ట్ యుతి కానీ 7th హౌస్లో, రవి అష్టమ స్థాన సంచారం కానీ మ్యారిటల్ లైఫ్లో కొంచెం జాగ్రత్తగా డీల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. భార్యాభర్తల మధ్య బాండింగ్ కావచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ కుజుడికి బుధుడు శత్రువే, శని శత్రువే. సో కాబట్టి ఈ రాశికి సంబంధించి మెయిన్గా ఏంటంటే వ్యాపారానికి సంబంధించి బిజినెస్ పార్ట్నర్తో అయినా, ఉద్యోగం చేసే చోట సహ ఉద్యోగులతో అయినా, సో చాలా వరకు కూడా ఈ సప్తమ స్థానంలో ఈ ప్లెజెంట్గా ఈ గ్రహాల యొక్క అనుకూలత లేకపోవడం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి. సో కాబట్టి వీటి విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక రవి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి ఏదైతే అష్టమ స్థానంలో కూడా నడుస్తూ ఉందో, సో ఈ సమయంలో వెల్త్ రిలేటెడ్ రీత్యా తీసుకోవాల్సింది ముఖ్యంగా పార్ట్నర్ వెల్త్, మీ లైఫ్ పార్ట్నర్, భార్య ఆర్ భర్త, వాళ్ళకి సంబంధించిన వెల్త్ రిలేటెడ్ విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వారాంతానికి శుక్ర శనివారాలు చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆ రాశ్యాధిపతి శుక్రుడు భాగ్యం ఉన్నాడు, ఇది ఓకే. కానీ సమసప్తంలో రవి చంద్రులు ఉన్నారు. సో కాబట్టి ఈ వారం అంతా కూడా వ్యయాన్ని, సప్తమాన్ని, అష్టమాన్ని ఇలా టచ్ చేసుకుంటా కొంత తీసుకునే ప్రతి స్టెప్పు కూడా ఆచితూచి జనరల్గా అందరూ మనకి సహకరిస్తారు, అందరూ మనతో మనకి మనం అనుకున్నట్టు మన యాటిట్యూడ్కి తగ్గట్టు బిహేవ్ చేస్తారు, ఉంటారు అనుకోవటం పొరపాటు. సో ఇతరుల యాటిట్యూడ్ కూడా మనం స్వాగతిస్తూ, అయితే ఏంటంటే అది ఎక్కడ దాకా ఉంచాలో అక్కడ దాకా ఉంచుతూ వెళ్ళాల్సిందే తప్పించి మనం జనరల్గా
డిస్ప్యూట్స్ అనేవి పెట్టుకోవడం వేస్ట్ అనే చందంగా మీరు ముందుకు వెళ్తే ఈ వారం చాలా ప్లెజెంట్గా ఉంటుంది. సో కాబట్టి కుజ బుధ శనుల యొక్క ఇది సప్తమ స్థానంలో యోగించట్లేదు కాబట్టి మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో అయినా, ఆల్రెడీ మ్యారిటల్ లైఫ్లో అయినా, బిజినెస్ కాంట్రాక్ట్ విషయాల్లో కూడా కొంచెం ఇబ్బందులు అనేవి ఉంటూ ఉంటాయి. ఇది అనవసరంగా నిన్న ఓకే అన్నారు కదండి బాబు, ఇవాళ మళ్ళీ రివర్స్ గేరేశారు అన్నట్టు ఉంటాయి పరిస్థితులు. కాబట్టి శ్రీకృష్ణుని మధురాష్టకం చదువుకోవటం చాలా మంచిది. రవి కూడా అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి జపాకుసుమ సంకాసం డైలీ చదువుకుంటా, ఆయనకి ఆదివారం పూట కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ శివాలయంలో అభిషేకం చేసి దానం ఇవ్వటం వల్ల, సో ఇలాంటి రెమెడీస్ చేసుకోవటం వల్ల కొంత స్మూత్నెస్గా నడిచే ఆస్కారం ఈ వారం కన్యారాశి వాళ్ళకు ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.